క్రీస్తు శకం 52 యేసుక్రీస్తు మరణం తర్వాత ఆయన శిష్యుడైన తోమా సువార్త ప్రకటించడానికి భారతదేశానికి చేరుకున్నారు. ఇది కల్పితం కాదు, ప్రపంచ క్రైస్తవ చరిత్రలో నమోదైన వాస్తవం. ఆ సమయంలో ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న రాజు గుండఫోరస్ తన కోసం ఒక అద్భుతమైన రాజప్రసాదాన్ని నిర్మించమని శిల్పిగా పేరు పొందిన తోమాకు అపారమైన ధనాన్నిచ్చాడు. కాని తోమా ఆ ధనంతో ఇటుకలు కొనలేదు. ఆ బంగారాన్ని నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టాడు. రాజు కోట పనులు అడగ్గా నీ కోట సిద్ధమవుతోంది అని సమాధానమిచ్చాడు. నిజం తెలుసుకున్న రాజు తోమాను జైల్లో వేశాడు. కాని అదే సమయంలో రాజు తమ్ముడు మరణించి పరలోకంలో తోమా నిర్మించిన అద్భుతమైన కోటను చూసి తిరిగి బ్రతికి వచ్చి రాజుకు ఆ సాక్ష్యం చెప్పాడు. భూమిమీద కట్టే కోటల కంటే పరలోకంలో దాచుకునే సంపదే గొప్పదని రాజు తెలుసుకున్నాడు. అలా తోమా ద్వారా భారతదేశంలో సువార్త వేళ్లూనుకుంది. ఇది మన గడ్డపై జరిగిన అద్భుత చరిత్ర.